హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నెల్లూరు స్టైల్ చింతపండు చారును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వింటర్ సీజన్లో కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు ఏది తినాలనిపించదు. అలాంటి టైంలో ఈ చారు ఎంతో రుచిగా ఉంటుంది. ఎంతో ఈజీగా కూడా అయిపోతుంది. దానికోసం ముందుగా ఒక బౌల్లో లెమన్ సైజ్డ్ చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత 8 నుంచి 9 టొమాటోస్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని టొమాటోస్ని కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సర్ గ్రైండర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మిరియాలను యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1½ టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకొని వీటిని ఫైన్ పౌడర్గా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 5 వెల్లుల్లి రెబ్బలు అదేవిధంగా కరివేపాకును వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చీలు, 1 టీ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కట్ చేసిన టొమాటో ముక్కల్ని వేసుకొని 2 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడంత ఉప్పు వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇందులో నానపెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. బాగా కలిపాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఈ విధంగా చేత్తో టొమాటోస్ అన్నిటినీ ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకొని 1 టీ స్పూన్ కొరియండర్ పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 2 టీ స్పూన్స్ వరకు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొత్తిమీర వేసి ఒకసారి కలిపి 5 నిమిషాల వరకు బాగా ఉడికించాలి. హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నెల్లూరు చింతపండు చారు అనేది రెడీ అయిపోయింది. రైనీ సీజన్స్లో ఫీవర్ వచ్చినప్పుడు, కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు, ఏది తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఈ నెల్లూరు చింతపండు చారును ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.